ఈజీ చట్నీస్ మన ఆవకాయ సిరీస్లో ఈరోజు ఇంకో వెరైటీ తీపావకాయ బెల్లపావకాయ. దీన్ని మన కారపావకాయే కాకుండా కారంలో మనం బెల్లం కలుపుకుని ఆవకాయ అన్నమాట. దీనికి కావాల్సింది అన్నీ మామూలు ఇందాక నుంచి 2 రోజుల నుంచి మనం చూస్తున్నవే అన్నీను. దీంట్లో వచ్చేసరికి ఆవపిండి శాతం ఎక్కువ వేసుకుంటాము, కారం ఉప్పు తగ్గించి వేసుకుంటాము. దీనికి 2 గ్లాసులు ఆవపిండి తీసుకుంటే అర గ్లాసు కారం చాలు. అలాగే దీనికి అర గ్లాసే కారం సరిపోతుంది. అర గ్లాస్ కారం, అలాగే ఉప్పు కూడా అర. తీపి టేస్ట్ తెలియాలి కాబట్టి కారం ఉప్పు మనం తగ్గిస్తున్నాం. అలాగా మళ్ళీ దీనికి తీసుకునే మామిడికాయ ముక్కలు కూడా పులుపు తక్కువ ఉన్న మామిడికాయ, కలెక్టర్ కాయ, తోతాపూరి అలాంటి కాయ తీసుకుంటాము. దాన్ని ఇలా ముక్కలు చేసుకుని దీంట్లో కలుపుకుంటాం. ఇందులో మళ్ళీ కొంచెం ఇంగువ, కాస్త పసుపు, వీటితో పాటుగా బెల్లం కోరు వేస్తాం. బెల్లాన్ని ఇలాగా కోరులాగా చేసుకుని, ఇది కూడా ఆవ ఎంత పోసాం అలాగా గ్లాసున్నర, గ్లాసుడు అలాగా ఆవ ఎంత పోసామో తీపి అంత పోయాలి. దానికి గ్లాసున్నర బెల్లం, ఆ పై అర పంచదార. రెండు గ్లాసులు ఆవ తీసుకున్నాం కదా, మనం మొత్తంగా 2 గ్లాసులు తీపి వేసాం. ఇదంతా బాగా కలపాలి. ఈ బెల్లం ముక్కలు మామిడికాయ ముక్కతో ఊటతో పాటు కలిసాక కరిగిపోతాయి ఇవన్నీ. ఇవన్నీ కలిసాయి. ఇగో ఇలా 1 అర బెల్లం ముక్క మీకు ఉన్నా కూడా మామిడికాయ కలిపి ఊట వచ్చాక ఆ ఊటలో కరిగిపోతాయి ఇవన్నీను. ఇప్పుడు దీంట్లో కొంచెం నూనె వేసి బెల్లము పందార ఎండలో పెట్టడం వల్ల పాకం వస్తుంది. దీన్ని ఒక వారం రోజుల పాటు రోజు ఎండపెట్టాలి. 2 రోజులు ఊరాక అప్పుడు ఆ బెల్లం పాకం వచ్చాక నూనె తక్కువ పడుతుంది అన్నమాట. దీనికి నూనె ఎక్కువ అక్కర్లేదు, మిగతా ఆవకాయల్లో పోసినట్టుగా పోసుకోక్కర్లేదు. ఇప్పుడు ముక్కలు వేస్తున్నాను.
ఇది అప్పటికి ముక్కకి ఉప్పు పులుపు తీపి అన్నీ అంటి అప్పుడు ఊటలాగా వస్తుంది. దీన్ని మూడో రోజున ఒక పళ్ళెంలోకి తీసుకుని ఒక వారం రోజుల పాటు రోజు ఎండపెట్టుకోవాలి. ఇప్పుడు మనం బెల్లపావకాయకి బెల్లంతో సహా అన్నీ కలిపేసి రెడీ పెట్టుకున్నాం. దీన్ని 2 రాత్రులు ఉంచి మూడో రోజు ఉదయం నుంచి తీసి ఎండపెట్టుకోవాలి. ఒక ప్లేట్లో ఇలాగా ఎండపెట్టుకుంటే ఆ ఎండ వేడికి కూడా బెల్లం పాకం వస్తుంది. బెల్లము పంచదార కలిసి ఇలా పాకంలాగా వస్తుంది. అది ఎలా ఉంటుందంటే ఇదిగో ఇలా జెల్లీలాగా కనపడుతూ ఉంటుంది మీకు. ఎండిన బెల్లపావకాయ టేస్ట్ అది తెలుస్తూ ఉంటుంది. ఆ బెల్లం పాకం వచ్చి జెల్లీ పడినట్టు పడుతోంది చూడండి. ఇది బెల్లపావకాయ.